యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిగల దేవుడు. ఒక తాగుబోతు వచ్చి నిజంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే, ఈ తాగు నుండి నన్ను విడిపించు ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను వాడు నిజంగా ప్రార్థన చేస్తే నిజముగా దేవుడు వాడిని విడిపిస్తాడు. ఈరోజు ఎంతోమంది త్రాగుబోతులు మారి యేసు ప్రభును వెంబడిస్తున్నారు. ఒక తాగుబోతు మారి యేసు ప్రభును ఎందుకు వెంబడించాలి? యేసు ప్రభు గురించి తెలుసుకుంటే ఎవడైనా మారిపోతాడండి. యేసుక్రీస్తు ప్రభు ఒక పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడండి. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి గల దేవుడు. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన ఎద్దకు ఎవరైనా వస్తే ఆయన త్రోసివేయడు, ఆయన వారిని ఆదరిస్తాడు. యేసు ప్రభు మాటలు వింటే ఎంత కఠినాత్ముడైనా మారిపోతాడు. యేసు ప్రభు ఎవరైనా మార్చేస్తాడండి. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన ఈరోజు చాలామంది త్రాగి వారి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈరోజు నువ్వు తాగి చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని మందిరానికి రా. దేవుని మందిరానికి రా. యేసు ప్రభువా, నన్ను ఈ త్రాగు నుండి విడిపించు అని ప్రార్థన చేసుకో. దేవుని గోజాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడండి. దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. త్రాగుబోతులకు దేవుని రాజ్యంలో చోటు లేదండి. త్రాగేవానికి దేవునికి పొత్తెక్కడదండి. ఒక త్రాగే వ్యక్తిని మన ఇంటిలోనికి రానిస్తామా? రానివ్వమండి. కేవలం నువ్వే రానివ్వవు. దేవుడు నువ్వు తాగి భూమి మీద చనిపోతే